హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్. ఈ రోజు మనం వరంగల్ జిల్లా 44వ డివిజన్ కి రావడం జరిగింది. సో మనతో మోస్ట్ సీనియర్ నాయకులైన అంకేశ్వరపు నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సో సీనియర్ నాయకులుగా వారు ఇప్పటివరకు వారి డివిజన్ కి ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారో వారిని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నాగేశ్వరరావు 44 డివిజన్ మాది బట్టిపల్లి మాది. ఓకే సార్, గత 30 సంవత్సరాలుగా మోస్ట్ సీనియర్ నాయకులుగా మీ డివిజన్ కి ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్స్ అరేంజ్ చేసుకున్నారు? మేము మొన్నమ్మా ఇప్పుడు అప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లే మన ఇందిరమ్మ కాలనీ కానీ రాజగుల కలిపి దాంట్లో ఇంతకుముందు అంటే కాంగ్రెస్ గవర్నమెంటే వాళ్ళకి ఇచ్చిండ్రు. గవర్నమెంట్ పరంగా ఇల్లు వాళ్ళకు ఒక డ్రైనేజ్ లేదు, ఆ సమస్యలు లేనప్పుడు మన 48 లక్షలు అలా గృహకల్పలో పెట్టించాం. మళ్ళీ 55 లక్షలు ఇలా ఇందిరమ్మ కాలనీలో కూడా పెట్టించాం. మా దాంట్లో కూడా మా ఊళ్ళో కూడా ఇప్పుడు ఒక ఆఫీసు గవర్నమెంట్ గ్రామ పంచాయతీ ఆఫీస్కి కూలిపోతుంది, అదొకటి. ప్లస్ ఈ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఏరియా ఉందమ్మా, దానికి కూడా ఒక లెటర్ కూడా ఇచ్చాం. మేము సార్కి రిఫండ్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. అది పెడతాను అంటే మా వంతు మేము మా డివిజన్లో మేము వచ్చేటోళ్ళగా అప్పుడు గతంలో కూడా ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా గతంలో డివిజన్ మొత్తం నాకే అప్లై పెట్టారు. నేనే దిగిన కష్టపడ్డాం, రాత్రి వాళ్ళు కష్టపడ్డాం, గెలిపించుకున్నాం సార్. ఓకే సార్, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ డివిజన్ లో? ఉన్నాయి, చాలా సమస్యలు. అంటే వర్కులు అనేది డెవలప్మెంట్ అనేది లేదమ్మా. ఎందుకంటే ఆ వర్కుల కోసం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేమైతే నాకు ఎక్కడ ఏ సమస్య మా దృష్టికి వచ్చినా కూడా మేము ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతాను, వాళ్ళ లెటర్ పరంగా ఇస్తాను. సార్ కూడా మాకు స్పందించి పని చేస్తాను. ఓకే సార్, మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి మళ్ళీ మీరు ఏమైనా నామినేషన్ వేయాలనుకుంటున్నారా? మాకు పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీగా ఎవరైనా కానీ మాకు ఎలాంటి అవకాశం ఇచ్చినా మేము ముందు పోవడానికి మేము సిద్ధం. ఓకే సార్, ఒకవేళ మీ స్థానిక ప్రజలు కనుక మిమ్మల్ని గెలిపించుకున్నట్లయితే ఎవరికి సరైన న్యాయం మీరు చేస్తారా? చేస్తాం, 100%, 200% చేస్తాం. మాకు ఏ పదవులు లేకుండా ఇప్పుడు చేస్తున్నా నేను. రేపు పదవి వచ్చినాక ఎందుకు న్యాయం లేదు, చేస్తాం కదా. మా డివిజన్లో మా డివిజన్ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నామో వాళ్ళు ఖచ్చితంగా నన్ను కావాలని కోరుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడానికి నేను సిద్ధం, నేను ముందుకు రావడానికి కూడా నేను సిద్ధం. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా మనం చెప్పాలనుకుంటున్నారా? వెరీ థ్యాంక్స్ అమ్మా, మా ఇంటికి ఇక్కడ దాకా వచ్చి మాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు వెరీ థ్యాంక్స్. మీ ఛానల్ తరఫుకెళ్ళి కానీ మీ ఇంటర్నేషనల్ టీవీ తరఫుకెళ్ళి మీకు మీతో పాటు మీ స్టాఫ్కి కానీ మీ అందరికీ నా తరఫుకెళ్ళి అందరికీ కృతజ్ఞతలు.